హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఎసెన్షియర్ నుండి గొప్ప నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలానే జాబ్లో జాయిన్ అయిన వెంటనే 38,000కు పైగా శాలరీ అయితే వస్తుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దీనికి అవసరం లేదు. సో డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్లే. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అలానే ఇక్కడ కింద చూసినట్టయితే ఎక్స్పీరియన్స్ దగ్గర 0 మంత్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే అవసరం లేదు. డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్లే. అలానే శాలరీ చూసినట్టయితే చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రెషర్ రోల్కి ఈ శాలరీ అనేది చాలా మంచి శాలరీ గైస్. సో 4.6 lakh పర్ యానం అయితే ఇస్తున్నామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే జాబ్ లొకేషన్స్ చూసినట్టయితే బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో పాన్ ఇండియా వైడ్ ఎక్కడైనా కూడా అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు గైస్. సో అలానే జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే నెక్స్ట్ వచ్చి ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే సో మినిమం క్రైటీరియా అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్, సో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంసీఏ, సో ఈ యొక్క విభాగాల్లో మీరైతే చదువు ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అని చెప్పి 2021, 22, 23, 24. సో ఈ యొక్క ఇయర్స్లో పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో అలానే ఇక్కడ చూసినట్టయితే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అని ఇవ్వడం జరిగింది. సో డ్యూరింగ్ అప్లికేషన్ అండ్ ఆర్ డ్యూరింగ్ ఆన్బోర్డ్ అని చెప్పించారు. సో మీకు ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో అలానే ఇక్కడ చూసినట్టయితే యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ రెలవెంట్ డిగ్రీ ఇన్ స్టిపులేటెడ్ డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఎటువంటి ఇయర్ గ్యాప్స్ అయితే ఉండకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు బీటెక్ చదువు ఉంటే వితిన్ 4 yearsలోనే మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి గైస్. సో ఎటువంటి ఇయర్ గ్యాప్స్ అయితే ఉండకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలానే ఇక్కడ చూసినట్టయితే యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో అలానే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ ఎసెన్షియల్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక ఆల్రెడీ ఎసెన్షియల్ అసెస్మెంట్ టెస్ట్ కానీ అటెండ్ అయి ఉంటే లాస్ట్ 3 monthsలో వాళ్ళైతే ఎలిజిబిలిటీ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. సో అలానే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 11 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించి అందరూ కూడా ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే ఉండకూడదు. వితిన్ 11 months లోపే ఉండాలి, 11 months కంటే ఎక్కువ అయితే ఉండకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి చూసుకోండి గైస్. సో గైస్, ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క జాబ్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది గైస్. సో ఇది చూసినట్టయితే ఒకవేళ మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు మెయిల్ అయితే వస్తుంది గైస్. ఈ యొక్క జాబ్కి సంబంధించిన అసెస్మెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన లింక్ అయితే మీకు మెయిల్ చేస్తారు. సో మెయిల్ చేసినాక మీరు ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఈ యొక్క అసెస్మెంట్ ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది గైస్. సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి గైస్. మాక్ అసెస్మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. యూ విల్ గెట్ 20 minutes మాక్ ప్రాక్టీస్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ రాసే ముందు ఈ యొక్క మాక్ అసెస్మెంట్ అయితే మీరు ప్రాక్టీస్ టెస్ట్ అయితే రాయొచ్చు. సో ఇది రాసిన తర్వాత మీరైతే రియల్ టైంలో అసెస్మెంట్ టెస్ట్ అనే దానికి అయితే అటెండ్ అవ్వచ్చు గైస్. సో ఈ యొక్క అసెస్మెంట్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో 90 questions అయితే ఇస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 90 questionsకి 90 minutes టైం కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు గైస్. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోండి. సో ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు గైస్. ఇక్కడ చూసినట్టయితే అసెస్మెంట్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చి అసెస్మెంట్ టెస్ట్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కోడింగ్ రౌండ్ అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ చూసినట్టయితే C++, .NET, జావా, పైథాన్. సో ఇందులో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది గైస్. సో ఇక్కడ చూసినట్టయితే ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ అసెస్మెంట్ విల్ బి 45 minutes అని చెప్పి ఇచ్చారు. సో 45
45 minutes అయితే టైం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో యూ విల్ గెట్ 2 క్వశ్చన్స్ దట్ మస్ట్ బి సాల్వ్డ్ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్. సో ఈ యొక్క లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి యూస్ చేసుకొని మీరు ఆ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో 45 minutes టైం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ 3 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఫైనల్గా ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన లింక్ వచ్చి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చా గైస్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని వస్తుంది గైస్. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు అయితే లాగిన్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ అని అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ పైన చూసినట్టయితే క్లిక్ హియర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ ఆన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీకు ఎలా అప్లై చేయాలో అక్కడ గైడెన్స్ అయితే ఇస్తారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి గైస్. ఇక్కడ చూసినట్టయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. ప్రీ ప్లేస్మెంట్ కంటెంట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా. సో ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్ గైడ్ టు ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో వాళ్ళు అయితే డెమో అయితే ఇస్తారు గైస్. సో క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉన్నాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇది అయితే క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఫిల్ చేయాలని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ చూసినాక మీరు బ్యాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో బ్యాక్కి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, సో ఇక్కడ చూసినట్టయితే నేమ్ అని ఉంది. సో ఇక్కడైతే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చినాక కిందకి స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు మీ యొక్క సంబంధించిన ఏదైనా ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. అవన్నీ అప్లై చేసినాక ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే సో ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించిన పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే జాబ్ రోల్ ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్కి అయితే అప్లై చేస్తున్నారు గైస్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కింద చూసినట్టయితే హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అని అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మీకు సంబంధించి జాబ్ బోర్డ్ అని చెప్పి ఇచ్చారు, ఎసెన్షియల్ ఎంప్లాయ్ రిఫరల్ ఆర్ సోషల్ మీడియా అని చెప్పి. సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద చూసినట్టయితే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని అడిగారు. సో ఇక్కడ అదర్స్ అని పెట్టేసేయండి. పెట్టేసినాక పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ కానీ, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలానే యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ కూడా మీరైతే క్లియర్గా ఎంటర్ చేయండి గైస్. అలానే ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్, సో ఇవన్నీ కూడా మీరైతే క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా ఇచ్చినాక అలానే మీ యొక్క సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. లైక్ మీ అడ్రస్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఇవన్నీ మీరు ఫిల్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇందాక నేను చెప్పినట్టు సో అసిస్టెన్స్ గైడ్ అని ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేసి ఎట్లా అప్లై చేయాలో దాన్ని చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి. సో అదైతే మీరు చూసుకొని ఇవన్నీ కూడా మీరు అయితే ఫిల్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫిల్ చేసి నాకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ అని ఉంది కదా, సో ఈ యొక్క సబ్మిట్ మీద మీరు అయితే క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోండి. సో ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన లింక్ వచ్చి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చా గైస్, చెక్ చేసుకోండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.